హెల్మెట్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకోసం తప్పకుండా చూడండి. టూ వీలర్స్ ఎక్కువగా మధ్యతరగతి మరియు పేదవారు ఉపయోగిస్తారు. కానీ వారికి హెల్మెట్ పట్ల కనీస అవగాహన లేకుండా డ్రైవ్ చేయడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలను కోల్పోవడం లేదా ఆర్థికంగా పేదవారిగా మిగిలిపోతున్నారు. ఫ్రెండ్స్, అందరికీ హెల్మెట్ పట్ల అవగాహన ఉండాలనేది నా ఉద్దేశం. అందుకోసం లైఫ్ ఆన్ వీల్స్లో నా మొదటి వీడియో మీకోసం చూడండి. టూ వీలర్స్ పైన హెల్మెట్ని ఎందుకు పెట్టుకోవాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒక ఎగ్గు తీసుకొని పైకి విసిరి హ్యాండ్తో పట్టుకుంటే ఎగ్గు అనేది పగిలిపోదు. ఎందుకంటే ఎగ్గుకి మరియు హ్యాండ్కి కాంటాక్ట్ అనేది ఎక్కువగా ఉండడం వలన ఫోర్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఎగ్గు పగలకుండా ఉన్నది. ఈ ఎగ్ని ఒక సిమెంట్ ఫ్లోర్పై లేదా రోడ్డుపై వేసినప్పుడు ఎగ్గు పగులుతుంది. ఎందుకంటే వాటి మధ్య కాంటాక్ట్ ప్లేస్ తక్కువగా ఉంది. ఎగ్గు కింద పడ్డప్పుడు ఫ్లోర్ అనేది స్మాల్ పాయింట్ ఆఫ్ ప్లేస్లో ఉండటం వల్ల ఎగ్ బ్రేక్ అవుతుంది. చూసారా ఫ్రెండ్? ఈ ఎగ్జాంపుల్ని బట్టి మనం హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ప్రమాదం జరిగితే రోడ్డు యొక్క ఫోర్స్ హెల్మెట్ అబ్జర్వ్ చేసుకొని తలకి ఏమి కాకుండా చూస్తుంది. ఫ్రెండ్స్, హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడిపితే కింద పడినప్పుడు మన యొక్క తల రోడ్డుకి ఫోర్స్తో తగిలి ప్రాణాలు పోవచ్చు లేదా పెద్ద గాయం కావచ్చు. ఫ్రెండ్స్, హెల్మెట్ లేని వాళ్ళు ఈరోజే హెల్మెట్ తీసుకోండి. హెల్మెట్ పెట్టుకోవడం ఒక అలవాటుగా చేసుకోండి. మీ లైఫ్ అండ్ మీ ఫ్యామిలీ లైఫ్ని సేవ్ చేయండి. మీరు పెట్టే 1000 రూపాయలు మీ ఆర్థిక పరిస్థితులను కాపాడుతుంది. నెక్స్ట్ మనం తెలుసుకోబోయే విషయం ఎలాంటి హెల్మెట్ కొనాలి. ఫ్రెండ్స్, మార్కెట్లో చాలా రకాల హెల్మెట్లు ఉన్నాయి. అందులో కొన్ని వేగా, స్టీల్ బర్డ్, స్టార్ట్స్, రాయల్ ఎన్ఫీల్డ్, ఎస్ఎంకే మొదలగునవి. మీరు హెల్మెట్ కొనే ముందు తప్పకుండా మీరు ఐఎస్ఐ మార్క్ ఉన్న కంపెనీ హెల్మెట్ కొనండి. ఐఎస్ఐ అనగా ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్. అదేవిధంగా .ECE అను విదేశీ సంస్థలు కూడా ఉన్నాయి. ఇవి కూడా హెల్మెట్ ప్రమాణాలను నిర్ధారిస్తాయి. మోటార్ సైకిల్ నడిపే వారికి కొన్ని సూచనలు. ఇవి చాలా ముఖ్యమైనవి. వీటిని తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది వింటే తప్పకుండా హెల్మెట్ యూజ్ చేస్తారు. అందులో మొదటిది RTA రూల్స్ ప్రకారం హెల్మెట్